సార్ ఇప్పుడు అంటే నేమ్ చేంజ్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు చాలా మంది. మాకు ఈ నేమ్ వద్దు, మేము నేమ్ చేంజ్ చేసుకోవాలి. సార్ అది ఎలా చేంజ్ చేసుకోవాలి, అసలు ప్రాసెస్ ఏంటి? ఖచ్చితంగా అండి చూపిస్తాను. అది సారీ, ఇది పాతది గజెట్ ఇప్పుడు లేదు, కానీ జనరల్గా ప్రతి వ్యక్తికి ఒక పేరు ఉంటుంది. పేరు అంటే ఏంటి? ఐడెంటిటీ అంటాం. సో ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే తన పేరుని లీగల్గా మార్చుకోవచ్చు భారతదేశంలో. కాకపోతే అతనికి ఏంటంటే 3 భారతీయ పౌరుడై ఉండాలి, 18 ఇయర్స్ నిండి ఉండాలి, ఓకేనండి. సో అతని మీద క్రిమినల్ కేసులు ఏమి నమోదై ఉండకూడదు. సో అలాంటి వారు మీరు హ్యాపీగా నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. అయితే సర్నేమ్ విషయంలో ఎవిడెన్స్ కావాలి. కొంతమంది ఏమో వాళ్ళ క్యాస్ట్ నేములు పడతా ఉంటాయి. సో ఆ క్యాస్ట్ నేములు పడినా అది కూడా మార్చుకోవచ్చు. మేము కూడా చేసాం గతంలో. సో ప్రతిదానికి ఎవిడెన్స్ కావాలి. తర్వాత గజెట్ అంటారు. ఇది అంటే పాత గజెట్, ఎప్పుడో ఇది ఉంది మా దగ్గర. ఇది గజెట్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని గజెట్ అంటారు. సో ఈ గజెట్లో మనం నేమ్ చేంజ్ చేస్తాం అనమాట. ఇది నేమ్ చేంజ్ చేసిన తర్వాత ఈ గజెట్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. చాలామంది అంటారు, సార్ ఏదేదో ఈ గవర్నమెంట్ జాబ్కి వెళ్తున్నాము, లేకపోతే రేపొద్దున ఏదైనా అవుతుందా, లేదా ఇంకోటి అని అడుగుతారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ జాబ్స్కైనా దేనికైనా ఉపయోగపడుతుంది. కాకపోతే సర్టిఫికెట్లో నేమ్ చేంజ్ మారదు. 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికెట్లో నేమ్ చేంజ్ మారదు. ఏదైనా ఐడి ప్రూఫ్లు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు వచ్చారు కదా క్లయింట్. సో అట్లనే నేమ్ చేంజ్ అనేది మీకు ఐడి ప్రూఫ్లో మారుతాయి తప్ప దీంట్లో అయితే మారదు ఒకటి. సో మీరు ఇది అయిన తర్వాత ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు, ఎక్కడికైనా మీరు వెళ్ళొచ్చు. సార్ ఇందాక క్రిమినల్ కేసెస్ అవుతే 18 ఇయర్స్ తర్వాత కేసెస్ కొట్టేస్తారు, ఉండవు, గవర్నమెంట్ జాబ్ కూడా చేసుకోవచ్చు అన్నారుగా. మరి ఇందులో క్రిమినల్ కేసెస్ ఉండకూడదు అంటున్నారు నేమ్ చేంజ్ కి. అవునండి, క్రిమినల్ కేసు నమోదై ఉండకూడదు. గతంలో కొట్టేస్తే ఏం పర్వాలేదు. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, అతను ఏదో నేరం చేశాడా లేదనేది కోర్టు వారు కొట్టేశారు, బయటకు వచ్చాడు. అతని మీద బయటకు వచ్చినప్పుడు అతను నేరం చేయలేదన్నప్పుడు నమోదైనట్టు కాదు కదా. ఎట్ ద టైమ్ ఆఫ్ చేంజింగ్ నేమ్. ఎందుకంటే ఉదాహరణకు నా పేరు సాయి కృష్ణ, నేను ఒక క్రిమినల్ కేసులో ఉన్నా, లేదు నేను ఐడి ప్రూఫ్లు మార్చుకొని నేను రామకృష్ణ అని చూపిస్తే కుదరదు కదా. శివాజీ సినిమాలో బాస్, గుండు బాస్ అంటారు చూడండి లాస్ట్లో, అట్లా ఉండదు కదా. అలాగే చాలామంది పేర్లు చేశాను, ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య, చంద్రముఖి. దానికి కొంతమందికి పేర్లు నచ్చవు, పాత పేర్లు ఉంటాయి. పాత పేర్లు మా దగ్గరికి వస్తారు. అలాంటి పేర్లు కూడా మేము చేసాం. పుల్లయ్య అనే పేరు చేసాం, ఎల్లయ్య, మల్లయ్య, పెంటయ్య పేరు కూడా చేశాను నేను. ఒక పేరు పెంటయ్య, ఒక పిల్లోడి పేరు దిబ్బయ్య. ఫ్రిడ్జ్ ఒకటి పేరు వాడి పేరే ఫ్రిడ్జ్. ఇంకోటి పేరు ఆఫీస్ రావు అని ఇప్పుడు మాట్లాడతాడు, అన్న అంటుంటాడు. వాడి పేరు ఆఫీస్ రావు, వాడి పేరే ఆఫీస్ రావు. ఎంత పేర్లు వస్తాయి, అట్లా ఒక రకాల పేర్లు వస్తాయి. అందుకని ఏమంటానంటే నేను అలాంటివి వచ్చినప్పుడు మనం చేసుకోవచ్చు నిరభ్యంతరం. కొంతమంది న్యూమరాలజీ పరంగా పేరు మార్చుకుంటారు. ఇప్పుడు సాయి కృష్ణ ఉందనుకోండి, నా పేరు సాయి కృష్ణ ఆజాద్. కొంతమంది ఇంకో ఏ పెట్టచ్చు, కే పెట్టచ్చు, ఎస్ పెట్టచ్చు అని అంటుంటారు. అలాంటివి చేంజ్ చేసుకోవచ్చు. కొంతమంది రిలీజన్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత కొంతమంది డిక్లరేషన్ సర్టిఫికేట్లో డిఫరెంట్ పేర్లు పడతాయి. ఓ సర్టిఫికేట్లో సాయి కృష్ణ, ఇంకో సర్టిఫికేట్లో ఎస్ఏఐ కాకుండా కేఆర్ఐ కాకుండా ఇంకో పేరు ఇట్లా పడుతుంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు డిక్లరేషన్ వేసుకోవచ్చు. తర్వాత ఆడవాళ్ళ మహిళలకు పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకుని డైవర్స్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఫస్ట్ భర్తది ఉంటుంది. సో ఆ పేరు రిమూవ్ చేయొచ్చు. ఇలా చాలా డిఫరెంట్ వస్తుంటారు మా దగ్గరికి. కొంతమంది వాళ్ళ కులాం పేరే సర్నేమ్గా పడుతుంది. ఇప్పుడు XYZ క్యాస్ట్ అంటే మన పేర్లు చెప్పకూడదు, కానీ XYZ క్యాస్ట్, అదే క్యాస్ట్ అతని సర్నేమ్ అవుతుంది. అలా కూడా ఉంటుంది. సో అలాంటివి చేంజ్ చేసుకోవచ్చు అని మేము చేస్తుంటాం. అది కూడా దాదాపు 22 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాము. సో దాన్ని కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. దీన్ని అందరూ ప్రజలు చూసి అవగాహన తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.